బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతుండటం పైన విజిలెన్స్ అధికారులు నిఘా తీవ్రం చేశారు. ఇక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా బియ్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తూ కొందరు లబ్ధిదారులు వాటిని విక్రయిస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే వారి యొక్క రేషన్ కార్డులను తక్షణమే కట్ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిల్వలు ఇక రవాణాలు అయితే వెలుగులోకి వస్తుండటంతో అయితే అధికారులు అడుగడుగునా కూడా తనిఖీలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇక రేషన్ డీలర్ల యొక్క ప్రమేయంతోనే ఈ యొక్క దందా సాగుతున్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఇక వారిపైన కూడా చర్యలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి డీలర్లు నేరుగా అయితే లబ్ధిదారులకు నగదు ఇచ్చి మరి ఇక ఏదైతే బియ్యాన్ని అయితే తమ వద్ద ఉంచుకోవడం లేదంటే ఇక దాన్ని విక్రయాలకైతే సహకరిస్తే మాత్రం షాపులను రద్దు చేస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వము కిలోకి దాదాపుగా 70 రూపాయలను ఖర్చు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంటే లబ్ధిదారులు మాత్రం కేవలం 10 నుంచి 12 రూపాయలకే ఏదైతే దళారులకు ఇంకా అమ్ముకోవడం అయితే గమనార్హమనే చెప్పుకోవాలి. ఇలా సేకరించినటువంటి బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మిల్లులకు తరలిస్తూ కూడా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక అక్రమాలకు పాల్పడి ఈ విధంగా సొమ్ములను చేకూరుస్తూ ఉన్నారు. ఇక సరిహద్దులు దాటుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే తెలంగాణలో సేకరించినటువంటి రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లయితే అధికారులు అయితే గుర్తించారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు భారీగా అయితే తరలిపోతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి అక్రమ రవాణా వెనుక రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే మరి ఇతర రాష్ట్రాల రైస్ మిల్లులతో ఒప్పందాలు కుదుర్చుకొని గుట్టుగా అంటే ఈ వ్యాపారం అయితే సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వికారాబాద్కు చెందినటువంటి కీలక నేతల పేర్లు కూడా వినపడగా ప్రస్తుతం కూడా కొందరు నాయకుల యొక్క అండతోనే అధికారులు అయితే కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి తనిఖీల్లో అయితే 100 క్వింటాళ్ల బియ్యం అయితే పట్టుబడడంతో ఈ నెట్వర్క్ గుట్టయితే రట్టవుతా ఉంది. మరి ఏదైతే కార్డులను ప్రతి నెల కూడా 15,000 మెట్రిక్ టన్నుల బియ్యం అయితే సరఫరా అవుతుంది ప్రతి కార్డులన్నిటికీ కూడా. అయితే 3 నెలల కోట ఒకేసారి ఇవ్వడంతో వినియోగించని ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వినియోగించని వారందరూ కూడా విక్రయాలకు పాల్పడుతున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్టు, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ వంటి ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో సుమారుగా 1000 క్వింటాలకు పైగానే రేషన్ బియ్యాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వికారాబాద్ జిల్లాలోనూ ఇదే రీతిలో కూడా అక్రమ నిల్వలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అయితే సరిహద్దుల వద్ద నిఘా పెంచాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. మరి ఈ వైనం ఇక్కడ కేవలం అంటే ఒక షాద్నగర్, వికారాబాదు ఇలా రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంటున్న వైనం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే దీనిపైన ఇంకా అధికారులు అయితే ముమ్మర చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో ఆ ప్రాంతాల వారిగా ఆయా ప్రాంతాల్లోని రాజకీయ నేతల అండదండలతోనే ఈ రేషన్ డీలర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, అంటే రేషన్ కార్డుల హోల్డర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు అయితే ఇప్పటికీ దానిపైన అంటే ఇప్పటికే నిద్రలేచినట్టు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక దానిపైన అయితే ముమ్మరంగా అయితే కొనసాగింపు అయితే ఖచ్చితంగా కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికే తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక ఎవరు కానీ ఈ విధమైనటువంటి చర్యలకు, ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు.